హాయ్ అండి, అందరికీ నమస్కారం. జూలై 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని థియేటర్లలో కలెక్షన్ల పరంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినీ జీవిత చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాకు కూడా రానన్ని కలెక్షన్లు హరిహర వీరమల్లు కలెక్షన్లు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయండి. దాదాపు ఒక 5 సంవత్సరాలు కష్టపడి భారీ ఎత్తున ఈ సినిమాని చేయటం అయితే జరిగింది. కోహినూరు వజ్రం 1650వ సంవత్సరంలో జరిగిన కథని తీసుకొని ఈ సినిమా తీయటం అయితే జరిగింది. అంటే కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్కి అప్పటి కథలు చాలామందికి తెలవదు. ఈ కథను పట్టుకొని కృషి గారు నిర్మాత దగ్గరికి రావటం, వాళ్ళిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావటం, సినిమాని చేద్దామని చెప్పి ఎట్లయితే మాత్రం సినిమాని అయితే పూర్తి చేశారు. ఈ నెల 24వ తారీఖున రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ప్రదర్శింపబడుతుందండి. కానీ అసలైన మ్యాటర్ ఏంటంటే, నాకు ఒక అందుకు చెప్పాలంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లే. ఎందుకంటున్నారంటే, ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబాటి రాంబాబు గారు ఈ సినిమా గురించి అతని స్పందన ఏ విధంగా తెలియజేశారంటే, 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురవాలని, పవన్ కళ్యాణ్ గారి సినిమా కనక వర్షం కురిపించాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి ఆయన మాటల్లో ఆయన వ్యక్తం చేసిండు. నాకు అక్కడే ఎక్కడో తేడా కొడుతుంది. వైసీపీ నాయకుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మాట్లాడటం ఏంటి అని నాకే కాదు చాలామంది కూడా అనిపించే ఉంటుంది. కానీ సినిమా అయితే ఎప్పుడైతే రిలీజ్ అయిందో, థియేటర్లలో ప్రదర్శింపబడుతుందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా ఛానల్స్ వెంటనే ఏం చేశారంటే, నెగిటివ్ టాక్ రావాలి, నెగిటివ్ రివ్యూలు ఇవ్వాలి. మన నెగిటివ్ రివ్యూలు కానీ ఒకవేళ ఇవ్వకపోతే ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి వెంటనే చాలామంది రివ్యూలు అనేది ఈ సినిమాకి నెగిటివ్ ఇచ్చేశారండి. దాంట్లో ఒకరు అంబాటి రాంబాబు గారు కూడా. కొంతమంది మేము సినిమాకి వెళ్ళాం కానీ ఆ సినిమా మాకు నచ్చలేదు, మాకు డబ్బులు బొక్క, ఈ సినిమాకి ఎందుకు వచ్చామరా బాబు అని చెప్పి మేము అనుకుంటున్నాం, ఇదేం సినిమా, చెత్త సినిమా అని చెప్పి ఎవరో కొంతమంది మరి మాట్లాడిపించారో, లేకపోతే వాళ్ళు వేరే ఫ్యాన్స్ కూడా కావచ్చేమో, వాళ్ళు మాట్లాడిన మాటల్ని క్లిప్పులు తీసుకొచ్చి అదే వీడియోస్ తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో చెప్పుతూ, చూసారా సినిమా బాగలేదట, సినిమా చెత్తాట, నేను కూడా చూసా వెళ్ళే సినిమా బోరింగు, అసలు విఎఫ్ఎక్స్ అనేది చాలా దరిద్రంగా ఉంది అని దాదాపు చాలా ఛానల్ చెప్పాయి. సరే వీళ్ళు ఇంతేలే, మనం ఎంత చెప్పినా కానీ వీళ్ళు వినేటోళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ అన్నా లేకపోతే చిరంజీవి గారన్నా మెగా ఫ్యామిలీలో ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాని చంపేద్దామని చెప్పి చూస్తూ ఉంటారని చెప్పి నేను ఒక 2-3 వీడియోలు చేశాను. ఇంతకు ముందు కూడా చేశాను, నిన్న కాక మొన్న కూడా చేశాను. చివరకు అంబాటి రాంబాబు గారు సినిమా రిలీజ్ అయిన తెల్లారి వెంటనే ఒక వీడియో చేసి పెట్టేసిందండి. ఈ సినిమాకి అన్యాయంగా జీవోలు తెచ్చుకున్నారు, 600 నుంచి 700 దాకా టిక్కెట్ రేట్లు ఏంటి, అభిమానుల దగ్గర దోసేసుకోవడానికి ఇంతగానో రేట్లు పెంచారా, సినిమా చూస్తే చండాలంగా ఉంది, నేను ఎంతో బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను, కానీ సినిమా మాత్రం చూస్తూ ఉంటే చాలా బోరింగ్ లాగా ఉంది, బోర్ కొట్టింది, అలాగే ఈ సినిమా ఫ్లాప్కు దగ్గరగా ఉందని చెప్పేసి అతను కూడా ఒక రివ్యూ ఇచ్చేసిందండి. అసలు నాలాంటి వాళ్ళు ఎవరన్నా రివ్యూలు ఇచ్చారంటే ఏదైనా అనుకోవచ్చు, చాలామంది ఇస్తూనే ఉన్నారు, సరే వాళ్ళ అభిప్రాయం ఏదో చెప్తున్నారు అన్నట్టుగా అనుకోవచ్చు. అదేంటి, కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు కావాలని చేస్తారు, పని కట్టుకొని చేస్తారు, కొంతమంది ఏమో వేరే హీరోల అభిమానులు కూడా ఉంటారు కాబట్టి కావాలని చేస్తారు అనుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని పార్టీలకు సపోర్ట్ చేసే కొంతమంది వాళ్ళు కూడా రివ్యూలు ఇస్తారు, సినిమా ఎంత హిట్ అయినా, ఎంత సూపర్ హిట్ అయినా, బ్లాక్ బస్టర్ అయినా సరే చెత్త, వెళ్ళకూడదు, బాగోదు, మన డబ్బులు బొక్క అని చెప్పేసి వాళ్ళు రివ్యూలు ఇస్తూ ఉంటారు. సరే ఇదటుంటే ఏకంగా రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు రివ్యూలు ఇస్తున్నారండి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చా, ఇంటికి వచ్చిన తర్వాత నాకు అంబాటి రాంబాబు గారి వీడియో నాకు ఆయన వచ్చిందండి. సరే ఏంటని చెప్పి ఓపెన్ చేస్తే సినిమా చెత్త, సినిమా బాగలేదు, నేను ఎంతో బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నా. ఒక 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది కాబట్టి నేను ఎంతో బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను, కానీ అడ్డగోలుగా ఈ సినిమా టిక్కెట్లు రేట్లు పెంచి అభిమానుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని చెప్పేసి అతను మళ్ళీ ఈ సినిమా గురించి వెంటనే నెగిటివ్గా ఇంకొక వీడియో చేసి పెట్టేసింది. అసలు రాజకీయ నాయకులు అంటే ప్రజల పక్షం ఉండేవాళ్ళు, ప్రజల అవసరాలను తీర్చేవాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోరేవాళ్ళు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు. కానీ వీళ్లకు సినిమాతో పని ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే సినిమా చూడొచ్చు, ఎవరైనా సినిమా చూడటానికి అర్హులే, వాళ్ళు వీళ్ళు అంటూ ఎవరు లేదు, కానీ సినిమాని చూసి వీళ్ళు రివ్యూలు చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లే. అంబటి రాంబాబు గారి దగ్గర చాలా కళ పోసుకుందండి.
ఎందుకంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, ఇంతకుముందు అంబటి రాంబాబు సంబరాల రాంబాబు అని ఒక పాటకి ఆయన ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో వెనకాల భోగి మంటల్లాగా వెలుగుతూ ఉంటే చాలామంది అతను చుట్టూ ఉంటారనమాట. వాళ్ళందరి మధ్యలో అతను కొంతమంది డాన్సులతోని ఆ పాట మొత్తం చక్కగా డాన్స్ చేస్తూ ఉంటాడు. మరి ఒక మంత్రి అయి ఉండి ఇంత కళాపోషకం ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కాదనుకోండి, మాజీ మంత్రి, ఇప్పుడు ఒక మంత్రిగా ఇంతకు ముందు మీకు పనిచేశారు, మీరు రాజకీయాలలో అనుభవజ్ఞులు. మరి పవన్ కళ్యాణ్ గారిని చూశారండి, పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్క పాయింట్ దొరికినా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏ ఒక్క పాయింట్ పవన్ కళ్యాణ్ గారి గురించి దొరికినా వీళ్ళు వదిలిపెట్టట్లేదు అనమాట. ఇటు రాజకీయాలలో విమర్శిస్తారు, చివరకు సినిమాలలో కూడా పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టట్లే. అందుకే అనుకుంటా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భీమ్లా నాయక్కి 10 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్. మరి అంతకుముందు పుష్ప రిలీజ్ అయింది. ఆ పుష్ప రిలీజ్ అయినప్పుడు ఇందాక నేను ఒక మాట చెప్పే కదా, అడ్డమైన జీవోలు తీసుకొచ్చుకొని అభిమానుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు డబ్బులు లాగుతున్నారు అని చెప్పి రాంబాబు గారు అన్నట్టుగా, అంబటి రాంబాబు గారు అన్నట్టుగా చెప్పే కదా. మరి పవన్ కళ్యాణ్ ఒకవేళ అడ్డగోలుకు జీవోలు తీసుకొచ్చినట్లయితే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పుష్పకి మరి 900 రూపాయల దాకా టిక్కెట్లు ఎలా పెంచారు? ఇది ఒకసారి మరి ఇసంటి నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అతను పలుకుబడి, అంటే అతను డిప్యూటీ సీఎం కాబట్టి ఒక 600 నుంచి 700 దాకా ఒకవేళ టికెట్ రేట్లు పెంచారు అని అనుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, ఆ రేట్లు అనేది ఒక్కరోజు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ రోజు 150 రూపాయలకి టికెట్ దొరుకుతుంది, 100 రూపాయల టికెట్ దొరుకుతుంది, 200 రూపాయల టికెట్లు దొరుకుతున్నాయి ఉన్నాయి, అలాగే 300 రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి. అదే 600, 700 టికెట్లు లేవు. ఇదోసారి అందరూ గమనించుకోవాలి. చాలామంది ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో, ఓమో 600 రూపాయల, 700 రూపాయల, అంతకంటే టికెట్లు పెంచారా అని అనుకోవచ్చు. కానీ పుష్పకి మరి 900 రూపాయల టికెట్ల దాకా కూడా రేట్లు పెంచి అప్పుడు కలెక్షన్ చేసుకుందాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకే టికెట్ రేట్లు పెంచారా అనుకుంటే అది కాదు. మొన్న కుబేర సినిమాకి టికెట్ రేట్లు పెంచారు, అలాగే గేమ్ చేంజర్ సినిమా కూడా టికెట్ రేట్లు పెంచారు, అలాగే ఈ మధ్య రిలీజ్ అయిన కొన్ని సినిమాలు కూడా టికెట్ రేట్లు పెంచారు. ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సింది ఏంటంటే, ఒక భారీ ఎత్తున తీసిన సినిమా, అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమాకు మాత్రమే ఇక్కడ టికెట్ రేట్లు పెంచుతున్నారండి. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించే కాదు, ఒక పవన్ కళ్యాణ్ సినిమాకే కాదు, అది ఎవరి సినిమాకైనా టికెట్ రేట్లు పెంచుకునే విసులుబాటు అనేది ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాకే టికెట్ రేట్లు పెంచుకోండు, అతను డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి అడ్డగోలు జీవోలు తెచ్చుకొని టికెట్ రేట్లు పెంచిందని చెప్పేసి మరి అంబటి రాంబాబు గారు తెలిసన్నారు తెలియకనరు అర్థం కావట్లే. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా టికెట్ రేట్లు తగ్గించింది వాళ్ళు. ఈ రోజున 10 రూపాయలు పెడితే అన్ని ఏరిశనక్కాయలు రావట్లే. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఇది వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు 10 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఏ రకంగానైతేనే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇప్పటికి కూడా డౌన్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అంటే కలెక్షన్లు మొత్తం డౌన్ అయిపోయినాయి, సినిమాకి జనాలు ఎవరు రావట్లేదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులే తిడుతున్నారు, ఇదేం సినిమా రా బాబు అని సోషల్ మీడియాలో ఇంకా ఛానళ్ళు ఏ విధంగా వెళ్తే పవన్ కళ్యాణ్ గారి సినిమాని డౌన్ చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఎవ్వరు కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఎవడో చెప్పితే మీ ఆనందాన్ని మీరు ఎందుకు పాడు చేసుకోవాలి? మీరు వెళ్ళి చూడండి, చూసి బాగుందో లేదో మీరు చెప్పండి. అంతేగాని ఎవడో బాగలేదని చెప్తే మీరు వెళ్ళకపోవడం ఏంటి? చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.